వెల్కమ్ టు ఐ న్యూస్. బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసుకునే ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగవంతం చేశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఫిరాయింపులకు కాస్త బ్రేక్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ పనిని పూర్తి చేయాలని భావిస్తున్నది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా ఉండాలంటే ఇంకా కనీసం 21 మంది ఎమ్మెల్యేలు అవసరం. దీనికోసమే కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. పార్టీ మారే ఆ 21 మంది ఎవరు అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురు కావడంతో బీఆర్ఎస్ పార్టీకి సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కష్టంగా మారింది. కాంగ్రెస్ బీజేపీలకు సమానంగా సీట్లు రావడంతో ఇప్పుడు ఆ రెండు పార్టీలే తెలంగాణలో ప్రధాన పోటీదారులుగా మారిన వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ ఓట్లు దారుణంగా పడిపోయాయి. 3వ స్థానానికి నిలిచినప్పటికీ 2వ స్థానంలో ఉన్న బీజేపీకి చాలా దూరంగా ఉంది. 119 నియోజకవర్గాలకు గాను కేవలం 3 నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్ బలంగా ఉన్నట్లు మొన్నటి ఫలితాలు స్పష్టం చేశాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో కూడా బీజేపీ మెజారిటీ సాధించడం ఎమ్మెల్యేలకు వార్నింగ్ గా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో పోటీ ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీల మధ్యనే ఉంటుందనే చర్చ కూడా నడుస్తోంది. ఈ రెండు పార్టీలు ఒకటి కేంద్రంలో ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో అదనపు బలం కూడా చేకూరుతుంది. ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ భవిష్యత్తుపై ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎదుర్కోవాల్సి ఉంది. మంచి ఊపు మీదున్న కాంగ్రెస్ బీజేపీలను కాదని జనం స్థానిక ఎన్నికల్లో తమకు ఓటేస్తారనే విశ్వాసం వారిలో లేదు. రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బలమైన ఓటు బ్యాంకు సాధించిన బీజేపీ సవాల్ విసురుతోంది. దీంతో చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారు. మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్లు కొనసాగుతుందనే విషయంలో కూడా ఎమ్మెల్యేలకు స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో సగం సీట్లు గెలుచుకోవడం ద్వారా కాంగ్రెస్ బలం నిరూపించుకుంది. కేంద్రంలో బీజేపీ బలం తగ్గింది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం రాబోతోంది. ఈ పరిస్థితిలో రేవంత్ సర్కార్ను కూల్చే ప్రయత్నాలు జరగకపోవచ్చని మెజారిటీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇదే అదునుగా కాంగ్రెస్ పార్టీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆత్మ ప్రబోధం మేరకు నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బహిరంగంగానే పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మంత్రులు, సీనియర్ నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు ప్రారంభించారు. కనీసం 21 మందిని పార్టీ మార్పించే ప్రయత్నాలు ప్రారంభించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం మొత్తం సభ్యుల్లో కనీసం 200 మంది పార్టీ మారితే అనర్హత వేటు పడదు. అంటే కనీసం 25 మంది పార్టీ మారాలి. ఇప్పటికే కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిపోయారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నిలిచింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి మరో 21 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అవసరం పడతారు. ఖచ్చితంగా పార్టీ మారి ఆ 21 మంది ఎవరు అనే దానిపైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారే పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 మంది ఎమ్మెల్యేలుంటే వారిలో 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. వీరిలో ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా పార్టీ మారతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరంతా గతంలో కాంగ్రెస్, టీడీపీలో పనిచేసిన వారే. వీరిలో చాలా మంది మొదటిసారి ఎన్నికైంది టీడీపీ, కాంగ్రెస్ నుంచే కావడం గమనార్హం. టీడీపీ, కాంగ్రెస్ నుంచి గెలిచే గతంలో వీరు బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు మారిన పరిస్థితిలో మళ్లీ వారంతా మాజీ టీడీపీ నాయకుడైన ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలోకి మారడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారారు. అదే బాటలో మిగతా వారున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 16 మంది ఎమ్మెల్యేలున్నప్పటికీ మల్కాజ్గిరి, సికింద్రాబాద్ లో లోక్సభ స్థానాల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచింది. ఒక్కచోట కూడా బీఆర్ఎస్ ప్రభావం చూపించలేదు. భవిష్యత్తులో కూడా హైదరాబాద్ నగరంలో బీజేపీ హవా కొనసాగే అవకాశాలున్నాయని, దీన్ని ఎదుర్కోవడానికి తమ దారి తాము చూసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ అవతల ఉన్న రంగారెడ్డి జిల్లాలో గెలిచిన 3 ఎమ్మెల్యేలు కనీసం 2 ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే ప్రచారం ఉంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలే కావడంతో ఆమెతో కూడా సంప్రదింపులు ప్రారంభించినట్లు తెలిసిందే. మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. మాజీ మంత్రులైన తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ విషయంలో సందిగ్ధత నెలకొంది. శ్రీనివాస్ యాదవ్ గతంలో టీడీపీలో మంత్రిగా పనిచేసిన వారే. పద్మారావు గతంలో బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. మెదక్ జిల్లాకు చెందిన కొత్త ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మాణిక్యరావు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చారు.
మాజీ మంత్రి హరీష్ రావుకు సన్నిహితులైన మెదక్ ఎమ్మెల్యేలు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా ఉంది. కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ కాకుండా 4 ఎమ్మెల్యేలున్నారు. వీరిలో కనీసం 2 పార్టీ మారే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. బీజేపీ బలం పెరగడం వల్ల దాన్ని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీకి మారడమే మేలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు తెలిసిందే. కేసీఆర్ కుటుంబంతో బంధుత్వం కలిగిన కోరుట్ల, జగిత్యాల ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం లేదని తెలుస్తోంది. కరీంనగర్, హుజూరాబాద్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి గతంలో టీడీపీ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసిన వారు. గంగుల కమలాకర్ గతంలో రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కాగా, కౌశిక్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీప బంధువు. ఈ నేపథ్యంలో వారిద్దరితోనూ కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు ప్రారంభించింది. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్, ఆలంపూర్ ఎమ్మెల్యేలతో కూడా చర్చలు సాగుతున్నట్లు తెలిసిందే. ఇలా మొత్తం 25 మందితో చర్చలు సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరిలో ఇప్పటికిప్పుడు కనీసం 21 మందిని పార్టీ మార్పించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఎమ్మెల్యేలను పార్టీ మార్పించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా జిల్లాల మంత్రులతో నేరుగా సమన్వయం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల చేరికలకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ గులాబీ పార్టీ నాయకత్వం మాత్రం పెద్దగా స్పందించడం లేదు. పోయేవారు పోతారు, ఉండేవారు ఉంటారు అనే ధోరణిలోనే పార్టీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.